తెలంగాణ వార్తలు చూస్తే ముందుగా ఏకపక్షం కాదు, కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణం కేసీఆర్ సొంత నిర్ణయం కాదు, ఈ ప్రాజెక్టు కేబినెట్తో పాటు అసెంబ్లీ ఆమోదం కూడా ఉందన్న మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరంపై వచ్చినటువంటి ఘోష్ రిపోర్ట్ అంతా ట్రాష్ గ్యాస్ అన్న కేటీఆర్. న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ హరీష్ రావు మీద, వాళ్ళ మీద. ఇక బాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరెంట్ ఛార్జీలు బాదురే అంటూ ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఒకటి ఇచ్చారు. 30 యూనిట్లలోపు వైసీపీ హయాంలో 92 రూపాయలు అయితే బిల్లు కూటమి ప్రభుత్వం వచ్చాక 192 రూపాయలు అయిందటండి. అలాగే 225 యూనిట్ల లోపు అయితే 1410 రూపాయలు వైసీపీ హయాంలో ఉంటే ఇప్పుడు 1800 రూపాయలు కట్టాల్సి వస్తుందట ఏపీలో. అట్లాగే 501 నుంచి 600 వరకు గత హయాంలో 5925 రూపాయలు అయితే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు గారి సర్కార్ పెంచను తగ్గిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు గారి సర్కారులో 6800 రూపాయలు బిల్లు అవుతుందట. మరి ఇది ఎట్లాగో ఏంటో, మరి ఆయన చెప్పింది ఏంటో, ఇప్పుడు జరుగుతుంది ఏంటో. ఇక తప్పుడు సాక్ష్యాలు, అక్రమ కేసులు, పాలనంత అబద్ధాలు, మోసాలు, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం, న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో దుర్మార్గ పాలన జరుగుతోందని చంద్రబాబు సర్కారుపై జగన్ ధ్వజం. 2 లక్షల కోట్ల దిశగా అప్పు, మంగళవారం మరో 5000 కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం. పులివెందుల్లో పచ్చనేతల అరాచకం, జడ్పీటీసీ ఉప ఎన్నిక ముంగిట బరితెగించిన అధికార పార్టీ నేతలు. నేను లోకల్, నేను చెప్పిందే జరగాలి అంటూ ధూళిపాళ నరేంద్ర పొన్నూరు సీనియర్ ఎమ్మెల్యే బరితెగింపంటూ కథనాన్ని ఇచ్చారు. ఈయన సంబంధించే మొన్న వాళ్ళ పత్రికలో కూడా కథనాన్ని ఇచ్చింది. ఇక ఈ మురికి మీడియా ఉంది కదా, మురికి వార్తలు రాసే పాపం ఇప్పుడు ఆయనకి నొప్పి తెలిసినట్లుంది. ఎవరి ఫోటోతో ఎవరున్నా కూడా వాళ్ళకి సంబంధం ఉన్నట్లుగా చెప్పే రాధాకృష్ణ గారు, ఆయన ఫోటో ఉందంట. అది డైరెక్ట్గా 11 కోట్లు ఎక్కడైతే దొరికాయో ఆయనతోటే, ఆ ఇంటి యజమానితో, ఆ ఫామ్ హౌస్ యజమానితోటే ఫోటో దిగితే అబ్బెబ్బెబ్బే మాకు సంబంధం లేదని రాధాకృష్ణ గారు బుకాయిస్తున్నారు. మరి ఇప్పుడు ఆయనకి కూడా మద్యం దీంతో సంబంధం ఉన్నట్లా లేనట్లా అనేది చెప్పాలి. అయితే అబద్ధాలు రాతలని సాక్షి మీద ఆయన చెప్తున్నాడు. ఇక రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి గారికి ఏదో కొద్ది సదుపాయం ఇచ్చారంటే, అయ్యో వాళ్ళేమో సదుపాయాలు ఏదో సరిగ్గా ఇవ్వట్లేదని వాళ్ళు వాపోతుంటే వీళ్ళ ఏడుపు వీళ్ళది. ఇక బోత్ ఆర్ నాట్ సేమ్ అంట ఈయన రాసుకుంటున్నాడు. అబ్బెబ్బే నేను కలిసింది వేరు, ఆ సందర్భం వేరు, మిగతా వాళ్ళు కలిసింది వేరంట. మరి చంద్రబాబు గారు 11 కోట్ల మీద కోర్టులో ఎందుకు పెట్టకుండా డైరెక్ట్గా ఎస్బీఐలో వేశారు? అసలు కోర్టులో పెట్టకుండా వేయటం చెల్లుతుందా? మరి అవన్నీ పిచ్చి పిచ్చి వార్తలు చాలా రాశారు కదా. మరి వీడియో ఆధారంగానే మీరు సర్టిఫై చేశారు కదా, ఇది జగన్ గారికి, చెవిరెడ్డిది, ఇది వాళ్ళది, వీళ్ళదని. ఇప్పుడు మీ ఫోటో ఉండేసరికి మీకు ఇబ్బంది అయిపోయిందా? మరి ఇప్పుడు నొప్పి తెలిసి వచ్చింది కాబోలు. ఇక నిధుల కోసం కథం దొక్కిన సర్పంచ్లు, పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట అయ్యా పవన్ కళ్యాణ్ గారు షూటింగులతో పాటు ఇది కూడా చూడండి. వివేక హత్య కేసులో దర్యాప్తు పూర్తి, సుప్రీంకోర్టుకు తెలిపిన సిబిఐ. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందమే, ఎవరిని బలవంతం చేయొద్దని సీఎం గారు అంటున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిందంతా జరిగిందనేది టీచర్ల సంఘాలు, వాళ్ళంతా ఉద్యోగులు వాళ్ళు వాపోతున్నారు. అమరావతికి పచ్చల తాపడం అంట. 6,974 7,000 ఎకరాల్లో పార్కులు, హరితవనాలు అభివృద్ధి చేస్తారంటూ ఈనాడు వారు బిల్డప్ కదా. మరి మనిషిని జైల్లో పెట్టడం అంటే పరువు తీయడమే. దెబ్బ కొట్టిన వాడికి నొప్పి తెలిసేలా చేసేందుకే యాప్ అని జగన్ గారు అన్నట్లో చంద్రబాబుని విమర్శించిన ఆ పాలనలో జరుగుతున్న దుర్మార్గాలన్నింటినీ పక్కన పెట్టి జగన్ గారు అన్నట్లో ఏది ఆయనకి కాస్త ఇది కొంచెం నెగిటివ్ ఏమైనా వస్తుందా అని ఆలోచించి దిక్కుమాల నెట్టింగ్లు పెడుతున్నారంటానికి ఇది ఒక ఉదాహరణ. వీళ్ళ భావి టీచర్లు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు, 2000 మంది అనర్హులుగా గుర్తింపు అంటూ వార్త ఇచ్చారు. ఈ వార్త మరి అసలు ఇంతకీ ఆ డిఎస్సి ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చేయలేదు, ఇంతవరకు ఎందుకు అవ్వలేదో మాత్రం వీళ్ళు రాయట్లేదు. అనుమతులు లేని లేఅవుట్లు 13,667 అంటూ మళ్ళీ ఒక వార్త ఇచ్చారు వీరు ఈనాడు వాళ్ళు. రైట్. ఇక